ఏమో నువ్వు ఒక నోట్లో పెట్టుకుని కొంచెం అందులో నీళ్ళు లేవుగా. హలో అందరికీ, మేమైతే కుండ చికెన్ అయితే వేసుకుంటున్నాం. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా నూనె పోయాలి, నూనె తేలే ఉప్పు బాగా వేయకు, పసుపు బాగా వేయకు. కొద్దిగా కొత్తిమీర పొడి, 2-3 లవంగాలు తెప్పు తాగి అలా చాలా అయిపోయింది. మళ్ళీ సరే కలిపండి. అది నాది మోదు కాకుంటే లోపల మోదు కాకుంటే అది కుండ చికెన్ చేస్తాండి కదా, యూజర్కి ఇప్పుడు అది తిన్నావా? ఇదే ఫస్ట్ తినలేదు, ఫస్ట్ టైం. ఇప్పుడు అన్నం మన కోసం చేస్తాడు. అవును, మన కోసం చేస్తాను. వర్షం పడుతుంది, మేము కుండ చికెన్ చేసుకుంటున్నాం. మా పెద్దన్న మా కోసం చేస్తాడు. ఎప్పుడు తినలేదని ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తాను. ఇంకా ఎప్పుడు మొన్న కుండ చికెన్ ఎప్పుడైనా వేసుకురా మీరు? ఫుల్లు సార్ల ఉల్లిగడ్డ ఎల్లాకు ఉల్లాకేసి ఎత్తారట, మొత్తం పచ్చిమిర్చి కదా, కారం లేకుండా కుండ చికెన్ చేస్తాను మా అన్న. పొగస్తాను. అనుకున్నంత ఈజీ అయితే కాదు కుండ చికెన్. మా ఆయన కూడా చాలాసార్లు తిన్నాడు అలా ఫ్రెండ్స్తో కలిసి. అదే చెప్తాను. ఇక్కడ 1 అవర్ దాకా పట్టింది మొత్తం ఫుల్ పోగా. కానీ కట్ల పొయ్యి మీద వేసుకుని అయితే టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. లాస్ట్కి అయితే టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఎండ్ వరకు అయితే చూడండి, వీడియో అయితే బాగుంటుంది. ఒక పక్క అయితే ఫుల్ వర్షం పడుతుంది, వీడియో అయితే కనబడతలేదు. కాకపోతే పడి ఆగిపోయింది కొద్దిసేపు తర్వాత. ఒక పక్క చికెన్ అయితే వేస్తున్నాం, అసలు పొయ్యి అస్సలే మండతలేదు. మస్తు సేపు అయితే సతాయించింది. లాస్ట్కి అయితే మా అన్న పాపం అక్కడనే కూర్చొని అయితే చాలాసేపు వరకు చేసిండు. పిల్లలు అయితే తినలేదు, పాపం పడుకున్నారు. 9:30, 10 అయితే అయిపోయింది కర్రీ అయిపోయేసరికి. బాగుంది పైన మూతలక. కుండ చికెన్ అదేంటి జుట్టు కూడా వేసినాం, అది మస్తు టైం పడుతుంది. ఇంకెంతసేపు అవుతుందో చూడాలి. దాదాపు గంట పడుతుంది కావచ్చు. చూస్తున్నాం. క్రెడిట్ గోస్ట్ మా పెద్దన్న. ఏ సుధా, ఎవరు చేస్తారు ఇప్పుడు చెప్పు? సిలిండర్లు అచ్చుడు అయితే ఏమైందో కానీ పొయ్యిల మీద అయితే అందరూ బంద్ చేసిర్రు. మళ్ళీ మేము కూడా మస్తు రోజుల తర్వాత పొయ్యి మీద అయితే వేసుకుంటున్నాం. అప్పాలు అవ్వటి కూడా అయితే వేసుకుంటాం, కానీ ఇట్లా కర్రీస్ వండడం అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే ఇవ్వాలనే. ఆ పొయ్యి ఊదుతా అంటే ఆ గొట్టం సౌండ్ చూడు ఎట్లా వస్తుందో. మళ్ళీ మస్తు రోజుల తర్వాత మా ఆయన అయితే మస్తు ఎంజాయ్ చేసిండు.
ఆయనకి ఇట్లా కట్ల పొయ్యి మీద వండిన కర్రీస్ అంటే మస్తు ఇష్టం. మొత్తం ఇంకైతే చాలా ఎంజాయ్ అయితే చేసినాం. After long time తర్వాత మా అన్నలు ఇద్దరు, మా వదినలు ఇద్దరు, నేను, మా ఆయన. 2 కోళ్ళ తీసిన అప్పుడే తీసిన. ఎన్ని కోళ్ళు ఇవి? 2 కోళ్ళు 2 కిలోలు అవుతుందా? ఆల్మోస్ట్ 2 కిలోలు. ఇప్పుడు గుడ్ల కోడి కాకుండా అది నార్మల్, కానీ ఇది టేస్ట్ మంచిగా ఉంటుంది. 3 పావు కిలోల కోడి ఇది. 3 పావు కిలోలు. దీన్ని మీద నీళ్ళు ఎందుకు పెడతారు ఎప్పుగా మీద నీళ్ళు? రూపాయి తాగడానికి నువ్వు అట్లా నగరాలు చేయ కానీ ఆవిరి వస్తే తొందర ఉడుకుతా. మరి అది ఆవిరికి ఉడుకుతుంది అన్నట్టు, అట్లా పోయద్దు. అవి వాటర్ కిందికి పోతాయి అట్లా. ఇంకా తెల్లగాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. మళ్ళీ ఎప్పుడన్నా సేన్లు వండుకుందాం. చిన్నదినకి ఇదే ఫస్ట్ టైం కావచ్చు కుండ చికెన్. తిన్నావా ఇదివరకు? తినలే మేము మా తిన్నాం. నేను అప్పుడు చిన్ని ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను తిన్నా. స్మెల్ మంచిగా వస్తుంది కదా, ఆవిరితో ఉడుకుతుంది. వేసింది గరం మసాలాలు అన్నీ వేసి. గరం మసాలా వేయలే, ఓన్లీ పచ్చిమిర్చి ఉన్ని, ఆనియన్, ఆయిల్, పసుపు అంతే, ఉప్పు. టమాటా వేరే ఎస్ట్లో వేస్తారు కావచ్చు అని మనం వేయలే. బెంతది తీసుకో, నువ్వే చూడు, నాకైంది వరక నువ్వు పట్టుకుంటా. నువ్వు దీన్ని చూడు, ఏ ఉడకలేరా అయ్యా. కర్రీ టేస్ట్ అయితే మంచిగా వచ్చింది, తినేసిన.